మల్కాజ్గిరి నియోజకవర్గంలో మాజీ సైనికులు ఓట్లు ఎక్కువగా ఉన్న కారణంగా మల్కాజ్గిరి నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ సైనికుడికి కేటాయించాలని జాతీయ మాజీ సైనికుల సమన్వయ సంఘం జగన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మాజీ సైనికుడికే టికెట్ కేటాయిస్తే తప్పకుండా గెలిపించుకుంటామని తెలిపారు. దాదాపుగా ఇక్కడ 60,000 మంది మాజీ సైనికుల కుటుంబాలు ఉన్నాయి. అందరి ఆశీస్సులు నాకు ఉంటాయని నేను నమ్ముతున్నాను. అలాగే PM జనౌషధి కేంద్రాలు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 30 బ్రాంచ్లు ఓపెన్ చేసి అందులో మల్కాజ్గిరిలో 13 బ్రాంచ్లు ఓపెన్ చేయడం వల్ల దాదాపుగా 75,000 మంది బెనిఫిషరీస్ వాళ్ళందరూ కూడా నాకు వాళ్ళ మద్దతు ఉందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో 150,000 మంది ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి సెటిలర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మెడికల్ క్యాంపుల ద్వారా, అద్దాల పంపిణీ ద్వారా అనేక సామాజిక కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాను కాబట్టి వాళ్ళ మద్దతు ఉంటుంది. ప్రజలకు నిరంతరం 24 గంటలుగా ఒక సైనికుడిగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ఒక సైనికుల్లాగా పనిచేయాలంటారు. ఆ సైనికుడే నేను డిమాండ్ చేస్తున్నాను. అన్ని పొలిటికల్ పార్టీస్ వాడుకొని మా యొక్క సర్వీసెస్ను వాడుకొని ఎట్లయితే మేము దేశానికి సేవ చేసినామో అట్లా ప్రజాసేవలో కూడా ఒక నీతి నిజాయితీ ఉంటుందని చెప్పి మా గురించి ఆలోచించి మమ్మల్ని ఒక మంచి స్పెషల్లీ నేను ఈరోజు వచ్చింది మా రమణారెడ్డి గారి కోసం. మల్కాజ్గిరిలో వారు చేస్తున్నటువంటి సేవ పూర్ పర్సన్స్కు మెడికల్ క్యాంప్స్కు దానికని స్పెషల్లీ పార్టీస్ వారు ఇది దృష్టిలో పెట్టుకొని మా వాడి గురించి క్యాండిడేట్ కన్సిడర్ చేయాలని చెప్పి మేము గట్టిగా కోరుచున్నాము. ఇస్తారని కూడా ఆశిస్తున్నాము. వారు ఇచ్చినట్టయితే ఈ నియోజకవర్గానికి మాజీ సైనికుడు ఏం చేసిందన్నది ఇండియాలో ఒక రోల్ మోడల్ కూడా అవుతుందని చెప్పి గవర్నమెంట్కు ఎవరైతే పొలిటికల్ పార్టీ ఉందో వారికి విజ్ఞప్తి.